హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఎస్ఎల్విసి ఛానల్ అండి. ఈరోజైతే మా క్యాటరింగ్లో మీకు రొయ్యల బిర్యానీ చూపించాలనుకుంటున్నానండి. ఈ రొయ్యలతో అయితే మేము 4-5 రకాలుగా చేస్తామండి బిర్యానీలు. వాటిల్లో సింపుల్గా అయ్యేది ముందుగా చూపించాలనుకుంటున్నానండి. మిగతా వీడియోస్ కూడా ముందు ముందు చేసేటప్పుడు పెడతానండి మీకు. దీనికైతే కావాల్సిన పదార్థాలు చూద్దామండి. ముందుగా అయితే ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి రెడీ చేసామండి. మసాలా దినుసులకు వచ్చేసరికి యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలు, అనాస పువ్వు, బిర్యానీ ఆకండి. పొడులకు వచ్చేసరికి కారం, ధనియాల పొడి, గరం మసాలా, జీడిపప్పు, మెంతాకండి. మెంతాకు ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. మేము అన్నిటి కర్రీల్లోనే వాడతాం, మొత్తం అన్నిటిలోని. నెక్స్ట్ వచ్చి రొయ్యలండి. రొయ్యలు వచ్చేసి మీకు ముందుగా ఒలిచిన రొయ్యల్ని శుభ్రం చేసిన తర్వాత ఉప్పు, పసుపు వేసి మరిగే నీటిలో ఈ రొయ్యలు కూడా వేసి వాచి పక్కన పెట్టుకోవాలండి. ఇలాగా ఇవి వచ్చేసి ముందుగా గిన్నె పెట్టిన తర్వాత దాంట్లో మసాలా దినుసులు, ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలండి. ఈ క్వాంటిటీ వచ్చేసి 4 kgs రైస్కి చూపించాలనుకుంటున్నానండి. మీకు 1 kg చేసుకోవాలనుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో లిస్ట్ పెట్టానండి, అవి చూసి చేసుకోవచ్చండి. కేజీ రైస్కి, బాస్మతి రైస్కి. తర్వాత వచ్చేసి మీకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసామండి. తర్వాత రొయ్యలు కూడా వేస్తామండి, ముందుగా రెడీ చేసుకున్న రొయ్యలు. ఎందుకంటే ఈ మసాలా పౌడర్లో అల్లం పేస్ట్తోని రొయ్యలు కూడా వేయించాలండి, ఫ్లేవర్ కూడా దీనికి పట్టేలాగా. ఇవి కూడా వేయించిన తర్వాత బాగా కొద్దిసేపు వేయించాలండి. బాగా వేగిన తర్వాత కొద్దిగా పెరుగు వేసుకోవాలండి. పెరుగు ఎందుకంటే అండి, రొయ్యలు గట్టిపడిపోయి బిర్యానీలో మెత్తగా కాకుండా ఉంటాయి కాబట్టి కొంచెం పెరుగు వేయటం వల్ల మెత్తపడతాయండి. పెరుగు వేసిన తర్వాత మీకు సరిపడా వాటర్ కూడా వేసుకుంటున్నామండి. ఇది వచ్చేసి మీకు 4 kg రైస్ చెప్పాను కదండి. 4 జగ్గుల రైస్కి 6 జగ్గులు వాటర్ పోసుకుంటున్నామండి. వంతుకు వంతున్నారండి. అదిగోండి, రొయ్యలు వచ్చేసి మీకు 4 kg రైస్కి మీకు 2 kg నెట్ వెయిట్ అండి. ఒలిచిన తర్వాత వెయిట్ చూసుకుని వేసుకున్నామండి రొయ్యలు. దీనికి సరిపడగా ఉప్పు, పుదీనా, కొత్తిమీర కూడా వేసుకున్నామండి. నీళ్లు మరిగేటప్పుడే ముందుగా నానబెట్టుకున్న రైస్ తీసుకునండి. 4 kg గంట ముందు నానబెట్టిన రైస్ అండి. నీళ్లు వార్చేలాగా ఆ మరిగే నీటిలో వేసేసుకోవాలండి బాస్మతి రైసు. ఇప్పుడు ఒకసారి తిప్పాలండి గరిటతో. మొత్తం కలిసిన తర్వాత నీరు ఎగిరేంత వరకు మూత పెట్టి కొంచెం నెయ్యి వేసుకుంటూ ఉండాలి మధ్యలో 2 సార్లు. నెయ్యి ఫ్లేవర్ చాలా బాగుంటుందండి, నెయ్యి వేసుకోవాలండి బిర్యానీలో. చివరిలో కూడా లాస్ట్లో కూడా వేస్తామండి దమ్ వేసేటప్పుడు. ఇలా నీరు ఎగురుతుంది అనిపించుకుని మీకు బాగా ఒకసారి తిప్పుకొని పైకి కిందకి మూత పెట్టేసి దీనిపైన తగినంత బరువు పెట్టాలండి, ఆవిరి బయటికి వెళ్ళకుండా. ఏదన్నా వాటర్తో కానీ ఏదన్నా బరువుకి పెట్టి 15 నిమిషాలు సిమ్లో పెట్టి ఉడకనివ్వాలండి. ఇదిగోండి, ఉడికిన తర్వాత అయితే మీకు బిర్యానీ రెడీ అయిందండి. ఇలాగా ఒకసారి 4 వైపులా తిప్పి దీనిపైన కొద్దిగా నెయ్యి వేసుకోవాలండి, కొత్తిమీర, నెయ్యి వేసుకొని రెడీ అయిందండి బిర్యానీ అయితే. రొయ్యల బిర్యానీ చాలా బాగుంటుందండి ఇది. థ్యాంక్ యూ అండి.